సైలెంట్ కిల్లర్ గా మారిన బీపీతో ప్రాణాలకు ముప్పు అని తెలిసినా జనం ఇగ్నోర్ చేస్తున్నారు. అధిక రక్తపోటును విస్మరించడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నప్పటికీ జనం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా జంక్ ఫుడ్ తినేస్తున్నారు. మోతాదుకు మించి ఉప్పును స్వీకరిస్తున్నారు. ఆరోగ్యం కన్నా రుచి ముఖ్యమని భావించే జనం ఎక్కువైపోతున్నారు. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉందని హెచ్చరిస్తోంది WHO. ఓ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే గుండె, మూత్రపిండాలు, మెదడు వ్యాధులు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తోంది. ప్రాణాలకు ముప్పు కలిగించే బీపీని నియంత్రించడంలో కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా చెక్ పెట్టొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ముందు అధిక రక్తపోటు అంటే ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇది దీర్ఘకాలికంగా ధమనులలో రక్తపోటు పెరిగే పరిస్థితి. దీనిని సాధారణంగా లక్షణాలు కూడా ఉండవు, కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే గుండెపోటు, కిడ్నీ వైఫల్యం వంటి వ్యాధులకు కారణమవుతుంటాయి. అధిక రక్తపోటు అనేది శరీరాన్ని లోపల నుండి క్షీణింపచేసే విషం లాంటిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో జనాభాలో సగానికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇక ఇండియాలో అయితే 20 కోట్లకు పైగా ప్రజలు అధిక రక్తపోటుతో అంటే బీపీతో బాధపడుతున్నారన్నమాట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం చూస్తే భారతదేశంలో 25 నుంచి 54 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో దాదాపు 35% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలకు దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోవడం, అవగాహనతో ఉండకపోవడం జరుగుతోంది. సాధారణంగా ఒక వ్యక్తి రక్తపోటు 120/80 ఉంటుంది. అయితే అది 130/80కి చేరుకుంటే అది పెరిగినట్లుగా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే దీన్ని తేలికగా తీసుకోరాదు. సకాలంలో దీనిని పరిష్కరించడంలో విఫలమైతే గుండె, మూత్రపిండాలు, మెదడు వ్యాధులు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందన్నమాట. మరి అధిక రక్తపోటుకు ప్రధాన కారణం ఏమిటంటే సరైన ఆహారం తీసుకోకపోవడం. అలాగే ఉప్పు, వేయించిన ఆహారాలు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. అదనంగా అధిక చక్కెర, జంక్ ఫుడ్ కూడా రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. ఇక్కడే ఒక సామెతను చెప్పుకోవాలి: నోటికి రుచి కలిగించే పదార్థాలు ఎప్పుడు శరీరానికి హాని కలిగిస్తాయట. మరి మనం చేస్తున్నదేమిటి? ఒక్కసారే కదా అని తినరానివన్నీ తినేస్తున్నాం, ఏదో సర్ది చెప్పుకుంటున్నాం, కానీ లోపల ఈ సైలెంట్ కిల్లర్ పట్ల భయం కూడా ఉంటుంది కదా. బ్లడ్ ప్రెషర్ కు మరో ప్రధాన కారణం ఒత్తిడి, జీవనశైలి. నిరంతరం ఒత్తిడి గుండె, మెదడు రెండింటికి హానికరం. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఇవన్నీ రక్తపోటును పెంచుతాయి. అదనంగా బరువు పెరగడం, ధూమపానం, మద్యపానం కూడా అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీ ఒక్కటే కాదు, మధుమేహం, షుగర్ వంటి వ్యాధి కూడా అంతే ప్రమాదకరమైనది. ఈ రోజుల్లో వయసు తేడా లేకుండా చాలా మందిలో షుగర్ సమస్య ఉంది. అది ఎంత ప్రమాదకారి అంటే నిజానికి మధుమేహం సైలెంట్ కిల్లర్ వ్యాధి అని చెబుతున్నారు వైద్యులు. మనిషిలో ఒక్కసారి కనిపిస్తే వదిలే ప్రసక్తే ఉండదు. ప్రధానంగా ఒక వ్యక్తి ఆరోగ్యానికి విపరీతమైన హాని కలిగించడం, శరీర స్థితిని మరింత దిగజార్చడం చేస్తోంది. ఈ విషయాలను చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు, కేవలం మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే ఇంత డీటెయిల్ గా చెప్పడం జరుగుతుందన్నమాట. పైగా ఇవన్నీ మీకు తెలియదని కూడా కాదు. అయినా సరే మేము చెప్పే ఈ 4 ముక్కలు మీ చెవిలో అయితే వేసుకోండి. విలువైన ఈ జీవితం, ఈ జన్మ మనకు ఒక్కసారే వస్తోంది. అందుకే వీలైనంత జాగ్రత్తగా ఉండక తప్పదు. మరి షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. అవి అదుపు తప్పితే ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధుమేహాన్ని గుర్తించేందుకు కనిపించే ప్రధాన లక్షణాలలో ఒకటి తరచుగా ఆకలి వేయడం. కడుపు నిండా తిన్నప్పటికీ కూడా పదే పదే ఆకలి వేస్తూ ఉంటుంది. ఈ సమస్య అదుపులోకి రాకపోతే ఖచ్చితంగా ఒక వ్యక్తికి మధుమేహం ఉందని చెప్పొచ్చు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోతోంది. తద్వారా చేతులు, కాళ్లల్లో వాపు వంటి సమస్య కనిపిస్తోంది. కండరాలలో తరచూ తిమ్మిరి కలిగిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఉదయం లేవగానే కళ్లకు ఒక పొగమంచు అడ్డంగా ఉన్నట్లుగా కనిపిస్తుండడం మధుమేహం ప్రారంభ లక్షణం. ఉదయం నిద్ర లేచిన వెంటనే దాహం వేస్తున్నట్లు అనిపిస్తే దీనిని కూడా మధుమేహం లక్షణంగా పరిగణించవచ్చు. మధుమేహం సమస్య అదుపు తప్పితే ప్రధానంగా యూరినరీ ఆర్గాన్స్ లేదా కిడ్నీలకు నష్టం వాటిల్లుతోంది. తరచుగా కిడ్నీ నొప్పి వస్తుంటే మధుమేహంతో పాటు కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. రక్తంలోని గ్లూకోజ్ శరీరం సరిగ్గా ప్రాసెస్ చేయలేనప్పుడు అది కొవ్వు నిల్వలను ఉపయోగిస్తోంది. అందువల్ల శరీర బరువు ఒక్కసారిగా తగ్గిపోతోంది. గాయాలు మారడానికి ఎక్కువ సమయం పడుతోంది. శరీరంలో ప్రమాదవశాత్తు చిన్న చిన్న గాయాలు మారడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. లైంగిక ఆసక్తి కూడా తగ్గుతోంది. డయాబెటీస్ కూడా బ్లడ్ ప్రెషర్ మాదిరిగా సైలెంట్ కిల్లర్ అని గుర్తించాలి. దాని గురించి నేడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక షుగర్ అన్ని వయసుల వారిని వేధిస్తోంది.
వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతోంది. ఒకసారి ఈ వ్యాధి వస్తే జీవితాంతం భరించాల్సిందే అన్న చేదు వాస్తవం ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. అయితే ఈ వ్యాధికి కూడా పరిష్కారం ఉంది. మెరుగైన జీవనం, క్రమబద్ధమైన ఆరోగ్య సూత్రాలను పాటిస్తే జీవితాన్ని ఆరోగ్యమయంగా మార్చుకోవచ్చు. ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మధుమేహం రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర వ్యాధుల జాబితాలో షుగర్ వ్యాధికి 9వ స్థానం కేటాయించడం గమనించాల్సిన విషయమని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 422 మిలియన్ల మందికి డయాబెటీస్ ఉంది. అంటే దాదాపు 42 కోట్ల మందికి పైగా షుగర్ ఉందని అంచనా. 4 దశాబ్దాల కిందటితో పోలిస్తే ఈ సంఖ్య 4 రెట్లకు పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ఇందులో ఎక్కువ భాగం పేషెంట్లు అల్పాదాయ దేశాలలో నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సైలెంట్ కిల్లర్ కారణంగా 15 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 14.2 కోట్ల మంది మధుమేహ రోగులతో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక మన దేశం విషయానికి వస్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం మేరకు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ప్రతి 11వ వ్యక్తికి మధుమేహం ఉంది. ఈ సంఖ్యలను చూస్తే మధుమేహ వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమస్య అంతకంతకు పెరుగుతోంది. ఈ వ్యాధి వల్ల శరీరంలోని ప్రతి అవయవం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మీకు తెలుసా, మధుమేహ బాధితుల్లో సగం మందికి తమకు ఆ వ్యాధి ఉందన్న సంగతే తెలియదుట. ఉందని గుర్తించిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోక బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో జనం జీవిస్తూ ఉన్నారు. దీనంతటికీ కారణం షుగర్ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడమే. దీనిని నివారించడానికి మన ముందు 2 మార్గాలున్నాయి. ఎవరికి మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందో తెలుసుకొని ముందే జాగ్రత్త పడడం మొదటిది. మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపించక ముందే గుర్తించడం రెండవది. మధుమేహం రావడానికి ప్రధాన కారణం వంశపారంపర్య చరిత్ర అని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ ఇది పూర్తి వాస్తవం మాత్రం కాదు. 6% మందికి మాత్రమే వంశపారంపర్య కారణం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నటువంటి మాట. ఇక షుగర్ రావడానికి ప్రధానమైన కారణం అధిక బరువు. దీనితో పాటు శారీరక శ్రమ తక్కువగా ఉండడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడంగా చెప్పవచ్చు. నిద్రలేమి వంటి కారణాలు కూడా మధుమేహ వ్యాధికి దారితీయవచ్చు. శారీరక శ్రమ తగ్గిపోయి మానసిక ఒత్తిడి పెరిగిపోతూ అధిక బరువుకి దారితీయడం నేటి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. టీవీలు, ఓటీటీ సినిమాలు, అరచేతిలో ప్రపంచాన్ని చూపించే స్మార్ట్ ఫోన్లు మనుషుల తాట తీస్తున్నాయి. వీటి మోజులో పడి కదలికలు కోల్పోయిన స్థితిలో అంతా ఒబేసిటీతో గురవుతున్నారు. లావు కావడమే షుగర్ వ్యాధి పెరగడానికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ రోజు కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయగలిగితే షుగర్ వ్యాధి దగ్గరకు రాకుండా కట్టడి చేయవచ్చు. షుగర్ వ్యాధిని డాక్టర్లు ఈ రోజు గుర్తించారంటే అది ఈ రోజు వచ్చిన జబ్బు కాదు. దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాల క్రితమే ప్రారంభమై ఉంటుందని గుర్తించాలి. మొదట్లో వ్యాధి లక్షణాలు కనిపించవు. క్రమంగా వ్యాధి మొదలై లక్షణాలు బయటకు వస్తుంటాయి. సో ఈ 2 మహమ్మారుల పట్ల అవగాహన పెంచుకొని జాగ్రత్త పడితే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వారం అవుతాం.